హలో అండి, అందరికీ నమస్కారం. గత నెల రోజులుగా పండగ హడావిడి, ధనుర్మాసం, దానివల్ల నేను కథలు మీకు వినిపించలేకపోయాను. మరలా కథలు, సీరియల్స్ చదివి వినిపిస్తాను. నేను చెప్పే కథలు విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంతకు ముందులాగే నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష ఎస్టీకే. ఎవరిది మోసం కథ. రచన ఎస్ జ్యోతి గారు. అది ఒక కేంద్ర కారాగారం. దానిలో కరుడుగట్టిన నేరగాళ్లకు చెందిన బ్లాక్. రాత్రి 12 అయింది. అప్పుడే నైట్ డ్యూటీలోకి ఎక్కిన సెంట్రీ ప్రతి గది ముందు తిరుగుతూ కార్నర్లో ఉన్న 420వ నంబరు గది ముందుకు వచ్చాడు. ఆ గదిలోకి చూస్తూ దాటి వెళ్ళిపోతూ ఉండగా, ఎవరిది నాయనా మోసం, ఎవరిది నమ్మకద్రోహం, ఎవరి వలన ఎవరు రోడ్డున పడ్డారు అన్న మాటలు వినబడ్డంతో ఆగిపోయాడు. ఆ గదిలో తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటూ దొంగబాబా అవతారమెత్తి ప్రజల్ని మోసం చేసి చివరకు పాపాలు పండి ఘోరాలు నేరాలు బయటపడి జైలు పాలైన వ్యక్తి ఒకరు. భూకబ్జాలు, అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు మునిగిపోయి చివరకు నేరాలు నిరూపణ కావడంతో జైలుకొచ్చిన రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉన్నారు. ఆ దొంగబాబా రాజకీయ నాయకుడితో ప్రజలంతా నా మోసాల వలన నష్టపోయారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అదని ఇదని లోకమంతా కోడై కూస్తోంది. ఇది న్యాయమేనా నాయనా అన్నాడు. దానికి ఆ రాజకీయ నాయకుడు, అదేంటి స్వామి అలా అంటారు, మీరు చేసేవేమీ తప్పులు కావంటారా తిరిగి ప్రశ్నించాడు. పిచ్చివాడా, నేను ఏం చేశానో, తప్పులో కావో, ఎవరి వలన మోసగించబడ్డారో తెలియాలంటే నా కథ మొత్తం చెప్తా విను అని చెప్పడం మొదలుపెట్టాడా దొంగబాబా. అవి నా చిన్నతనపు రోజులు. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. చదువు ఎలాగో అబ్బలేదు. ఏదైనా పని చేసి 4 డబ్బులైనా సంపాదించమని మా నాన్న రోజూ నన్ను తిడుతూ కొడుతూ ఉండేవాడు. ఆ బాధలన్నీ భరించలేక ఓ రోజు ఇంట్లోంచి పారిపోయాను. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆకలికి ఆగలేక చిన్న చిల్లర దొంగతనం చేయబోతూ పట్టుబడిపోయాను. 10 మంది నన్ను చితగ్గొట్టారు. ఎలాగో వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయాను. ఆ దెబ్బలకి ఒళ్ళంతా హోనమైపోయింది. ఒంటి మీద సృహలేని స్థితిలో ఊరి చివర ఏదో పాడుపడిపోయిన గుడిసె ఉంటే దానిలోకి వెళ్ళి పడిపోయాను. ఎన్ని రోజులు అలా అయిందో ఏమో మరి తెలీదు. గడ్డాలు మీసాలు పెరిగి నా చుట్టూ పుట్ట పెరిగిపోయింది. ఎవరో మొహం మీద నీళ్లు చల్లడంతో సృహలోకి వచ్చాను. వాళ్లే 2-3 సాయం చేసి లేపి కూర్చోబెట్టారు. నా నోటికేదో ఆహారం అందించారు. ఆ తర్వాత వాళ్ళేదో అడిగారు. నేనేదో సమాధానం చెప్పాను ఆ నీరసంలోనే. ఆ తర్వాత ఇంకా చాలా చాలా అడిగారు. కొంత స్పృహలో ఉండి, కొంత స్పృహలో లేక నా నోటికొచ్చిందేదో చెప్పేశాను. మరి వాళ్ళందరూ ఏం అర్థం చేసుకున్నారో ఏమో తెలీదు. ఆ మర్నాటి నుండి గుంపులు గుంపులుగా జనం రావడం మొదలుపెట్టారు. వస్తూ పాలు పళ్ళు తేవడం, నాకు తినిపించడం చేశారు. ఆ తర్వాత 2 రోజులకి నేను ఉన్న ఆ పాడుపడ్డ గుడిసె తీరంతా మారిపోయి అందంగా తయారైంది. నాకందరూ తెచ్చిన పాలు పళ్ళు తినడంతో శుభ్రంగా ఆరోగ్యంగా తయారయ్యాను. అప్పుడు నా బుర్ర పనిచేయడం మొదలైంది. వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నేను నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. నేనెన్నో జీవిత సత్యాలను చెప్తున్నానట. అవి నేను నీరసంలో పేలిన సంధిప్రాలాపనలు. నరాల నిస్సెత్తువ వచ్చి చేయి కాలు చెరకు దిక్కు తన్నుకుపోతే చిక్కుల్లో ఉన్న వారందరికీ దిక్కు చూపించే మార్గనిర్దేశకుణ్ణి అయ్యానట. అలా అలా నన్ను పెద్దవాణ్ణి చేశారు. గుడిసెలో ఉండి కనబడ్డాను కాబట్టి గుడిసె బాబాగా నన్ను రూపాంతరం చెందించేశారు. నాకు మొదట్లో భయమేసి, నేను మీరు అనుకున్నట్లు కాను, నాకేమీ మహిమలు లేవు, నేను మామూలు వాణ్ణే అని ఎన్నోసార్లు చెప్పబోయాను. అబ్బే వింటే కదా, నేనేం మాట్లాడినా ఆహా బాబా ఓహో బాబా అంటూ భజనలు చేయడం మొదలుపెట్టేశారు. ఏడాది తిరిగేసరికల్లా కూర్చొని తినడం అలవాటైన నాకు మళ్ళీ నా పాత జీవితంలోకి వెళ్ళి కష్టాలు పడాలనిపించలేదు. దాంతో నన్ను నమ్ముకున్న నా ప్రజలకు అంకితమైపోవాలనిపించింది. అలా అలవాటు పడిపోయాను. పైగా 10 మంది కలిసి ఒకడిని పట్టుకొని పిచ్చివాడు పిచ్చివాడు అంటే వాడు అనుకోకుండానే రాయి తీసి విసురుతాడు. అలాగే ఇన్ని వేల మంది లక్షల మంది కలిసి నన్ను గుడిసెబాబా గుడిసెబాబా అంటూ ఉంటే నాకు తెలియకుండానే నేను చెయ్యెత్తి ఆశీర్వదించడం మొదలుపెట్టాను. నేను దేవుళ్ళ చూశాను. నేను దేవుళ్ళ నవ్వాను. చివరకు నేను దేవుణ్ణి అని నిశ్చయించేసుకున్నాను. నేనేం చేసినా మంచే జరుగుతుందా అన్నారంతా. నిజమే అనుకున్నాను. బాబా,
పెళ్ళై 10 ఏళ్లయింది, పిల్లలు లేరు, ప్రసాదించండి స్వామి అని భక్తురాళ్ళు దీనంగా అడిగితే, అన్ని శక్తులు ఉన్న నేను వాళ్ళ మాటని ఎలా కాదనగలుగుతాను? ప్రసాదించాను. ఏడాది తిరిగేసరికల్లా పండంటి బిడ్డని ఎత్తుకుని, గుడిసెబాబా, ఈ బిడ్డకి మీరే పేరు పెట్టండి అంటూ ఆనందంగా వచ్చేవారిని చూసి నా గుండె ఆనందంతో పరవశించిపోయి నృత్యాలు చేసేవాణ్ణి. స్వామి, మీతో ఉండి మీకు సేవలు చేసుకుంటాం, కాస్త జ్ఞానబోధని చేసి మాలోని పాప ప్రక్షాళన చేయండి అంటూ చాలామంది భక్తులు వచ్చేవారు. వారిలో ఆడవారు, మగవారు ఉండేవారు. ఎవరి చేత ఏ పనులు చేయించుకోవాలో అవి చేయించుకొని వారికి నాకు తెలిసిన జ్ఞానమేదో వారికి బోధించి వారిని పునీతుల్ని చేసేవాణ్ణి. ఇదిగో ఇలాంటి సమయంలోనే నీలాంటి పదవులు, పరపతులు ఉన్నవాళ్ళు నా చుట్టూ నలుగురు చేరి, బాబా మీరు ఊ అనండి చాలు, మీకు ఒంటి స్తంభం మేడ కట్టిస్తాం, లేదా ఓ ఊరు మీ పేరుని రాసిస్తాం అన్నారు. ఎవరు ఏది ఇస్తామన్నా కాదనడం నాకు చేత కాదు, ఊ అనేవాణ్ణి. చివరకు నాకు తెలియకుండానే నా చుట్టూ ఓ రాజ్యం ఏర్పడిపోయింది. ఈ ప్రజలంతా నా చుట్టూ చేరి నన్ను ఎంతలా ఆకాశానికి ఎత్తేశారంటే, చివరకు నేను నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు అంటూ ఈ లోకంలో ఉండరు అనుకునేంత భ్రమలో పెట్టేశారు. ఆఖరికి ఏం చేశారు? నా వెనకే గొయ్యి తవ్వి నన్ను నట్టేట ముంచేశారు. ఏమైందో ఏమో మరి, ఇంతవరకు నన్ను రాముడన్నారు, కృష్ణుడన్నారు, ఇప్పుడు నీచుణ్ణి అంటున్నారు, నికృష్ణుణ్ణి అంటున్నారు. గుడిసెలో నుండి తీసుకొచ్చారు, ఇప్పుడు ఆ గుడిసె కూడా లేకుండానే చేశారు. మట్టి ముద్దలా ఉన్న నన్ను ఈ సమాజం కాదా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నది? ఈ సమాజం కాదా నన్ను మోసం చేసింది? ఆకాశానికి ఎత్తేసింది ఈ ప్రజలే, పాతాళంలోకి తొక్కేసింది ఈ ప్రజలే. ప్రజల్ని నమ్ముకున్న నన్ను ఈనాడు నడి రోడ్డు మీద నిలబెట్టిందెవరు? నువ్వే చెప్పు నాయనా, నువ్వే చెప్పు అంటూ ఆవేశపడ్డాడా గుడిసెబాబా. దానికా అవినీతి నాయకుడు నిలువెల్లా చలించిపోయి ఏడుస్తూ ఆ ఏడుపు గొంతుతోనే, నిజమే బాబా, మీరు ప్రజల చేత ఎలా అన్యాయం అయిపోయారో నేను కూడా అలాగే అన్యాయం అయిపోయాను. ఇన్నాళ్ళు నాకు తెలీదు, మీరు చెప్పిన తర్వాత తెలిసింది. నన్ను ఇలా తయారు చేసింది కూడా ఈ సమాజమే కదా అని. నా గురించి కూడా కొంత చెప్తాను వినండి. మొదట్లో నేను కూడా మీలాగే చదువు, సంధ్య, వంట పట్టక గాలికి ధూళికి తిరుగుతూ ఉండేవాణ్ణి. ఏదో యువరక్తం, తాగుళ్ళని, తిరుగుళ్ళని, జల్సాలని ఉంటాయి కదా, వాటిని డబ్బు లేక వాటి కోసం ఏదో అలా అలా ఒకళ్ళిద్దరిని బెదిరించేవాడినంతే. అది చూసిన కొంతమంది వాళ్ళ అవసరాల కోసం నన్ను వాడుకోవడం మొదలుపెట్టారు. అంతే, ఈ ప్రజలంతా కలిసి నన్ను రౌడీంచేశారు. పని పాట లేని ఓ నలుగురు కుర్రాళ్ళు నా వెంట తిరగడం మొదలుపెట్టారు. నాయకుణ్ణి చేశారు. ఎలాగో ఫాలోయింగ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను. ఆశ్చర్యంగా అత్యధిక మెజారిటీతోటి గెలిచాను. మరి నేను మంచివాణ్ణనేగా ఈ ప్రజలంతా నన్ను నాయకుని చేసి గెలిపించారు. గెలిచాను. పదవి వచ్చింది. ఎవరికి ఏది కావాలంటే అది కాదనకుండా చేసి పెట్టాను, నా ప్రజలే కదా అని. దానికి ప్రతిఫలంగా తృణమో పణమో ఇచ్చేవారు. చెప్పలేక కాదనకుండా తీసుకునేవాణ్ణి. రాను రాను నాకు అది అలవాటైపోయి నా నుండి సాయం పొంది నాకేదైనా ఇవ్వడం మర్చిపోతే వాళ్ళకి తగిన విధంగా గుర్తు చేసి మరీ వాళ్ళ నుండి వసూలు చేయడం, ఆ చేసే విధానంలో కాస్తంత మొరటుదనం ప్రదర్శించడం తప్పేది కాదు. అయినా ఎప్పటికప్పుడు నా తప్పులు క్షమించమని దేవుణ్ణి, మీలాంటి బాబాల్ని ఎప్పుడూ ఆశ్రయిస్తూనే ఉంటాం. పైగా అన్నదానాలని, పేదలకి ఇళ్ళని, ఇలా ఏదో ఓ ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. అయినా ఈ ప్రజలకి అర్థం కాదు. అన్యాయం అంటారు, అవినీతి అంటారు. నేను రౌడీగా తిరిగిన రోజు నన్ను వెలివేసి ఉంటే నేనింత వాణ్ణయ్యేవాణ్ణా? నన్ను తీసుకెళ్ళి గద్దెక్కించారు. తీరా నాకు పదవీ దాహం, పరపతి దాహం పెరిగిపోయి ఏదో కాస్త చొరవ చూపించడంతో కుర్చీలోంచి లాగేసి నన్ను కిందకు తోసేసి జైలు పాలు చేశారు. ఏమిటి స్వామి ఇదంతా? మీకు అంటే కుటుంబం లేదు, మీరు ఏకాకి. నాకు అలా కాదు కదా. నన్ను నమ్ముకున్న తరతరాల నా వారసులంతా నడి రోడ్డు నిలబడవలసిందేనా ఈ సమాజం వలన? నన్ను నమ్ముకున్న తరతరాల నా వారసులంతా నడి రోడ్డును నిలబడాల్సిందేనా ఈ సమాజం వలన అంటూ బోరున విలపించాడు. దానికి ఆ గుడిసెబాబా ప్రశాంతంగా నవ్వుతూ, కరుణామయమైన చూపులతో ఆ అవినీతి రాజకీయ నాయకుణ్ణి చూస్తూ, నాయనా, చింతించకు, అలా ఎప్పటికీ జరగదు. నాకు ఈ సమాజం నాడి బాగా తెలుసు. నిన్న మంచి అన్నది ఈరోజు చెడ్డన్నారు, నేడు చెడ్డన్నది రేపు మంచి అవుతుంది. మనకి మళ్ళీ రోజులొస్తాయి. ఈ సమాజం మళ్ళీ మనల్ని ఆదరిస్తుంది. సమాజం తీరు అది. మన కోసం ఆ పైవాడు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాడు. దిగులు చెందకు.
అంతవరకు నాకు నువ్వు నీకు నేను అంటూ ధైర్యం చెప్పాడు. ఈ సంభాషణంతా విన్న ఆ సెంట్రీకి ఎవరి వలన ఎవరికి అన్యాయం జరిగిందో అర్థం కాక బుర్ర తిరిగి కళ్ళు బైర్లు కమ్మి అలా కటకటాల ఊచల్ని పట్టుకుని కుప్పకూలిపోయాడు దబ్బని శబ్దం చేస్తూ. సమాప్తం.